ఇందిరాగాంధీ భూ సంస్కరణల ద్వారా ఇచ్చిన భూముల్లో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరుగుతున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండలో ఆ భూములను చట్టవిరుద్ధంగా బిల్డర్స్ కి అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ హెచ్ఎండిఏ కింద 100 ఎకరాల వరకు ఈ వేలం చేశారని, భూముల రికార్డుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. భూములు అమ్మకంలో మొదటి నేరస్తుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అని, ధరణి లోపాల విషయంలో ప్రభుత్వంని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కూడా జరిగిపోయినాయి. ఈ కోర్టు ఆ రకమైన తీర్పున్న తర్వాత ఆ భూమి జోలికి పోవద్దు. కానీ దీని విషయంలో మేము స్పష్టంగా ఒక అభిప్రాయానికి వచ్చినాం. అది గజ్వేల్లో 1500 ఎకరాలు కానీ, మరొక చోట 2000 ఎకరాలు కానీ, ఇంకొక చోట 1400 ఎకరాలు కానీ, ఈ రకంగా చూస్తే మొత్తానికి 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఉంటే ఇప్పటికే దాదాపుగా ఒక 10,000 పైచిలుకు ఎకరాలు ఈ అసైన్మెంట్ భూములన్నీ కూడా బిల్డర్లకు అప్పచెప్పడము, లేకపోతే హెచ్ఎండిఏను ముందల పెట్టి ప్లాట్లు చేసి